ఆ గెలుపుని మన జగనన్నను ఫాలో అయినాడు, యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయినా రోజా చెప్తాంది. నువ్వు యాజ్ ఇట్ ఈజ్ దేనికి ఫాలో కాలేకపోయినావు? మన రాష్ట్రంలో ఉండేటువంటి 175 నియోజకవర్గాల్లో ఉండేటువంటి మన పార్టీకి చెందిన శాసన సభ్యులు దేనికి యాజ్ ఇట్ ఈజ్ గా ఫాలో కాక మనం ఏమైనా ఓడిపోయినావా? చెప్పండి, మీరు ఆలోచన చేసుకోండి. ఊరికేనే మనకు మాట్లాడితే మరి వాళ్ళ గెలుపుని మన గెలుపుగా భావించడం ఏందది? మనల్ని కూడా రాష్ట్రానికి మంచి చేస్తారు అని చెప్పి 151 స్థానాలు ఇచ్చినారు ఆర్కే రోజా. నువ్వు ఇను, మనం కూడా మంచి చేస్తాము, మనం కూడా రాజన్న పాలన చేస్తాం, మనం కూడా ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చాం, ఆ రాష్ట్ర అభివృద్ధికి మనం తోడ్పడతాం, రాష్ట్ర అభివృద్ధికి మనం సహకరిస్తాం అని చెప్పి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి అందరూ కూడా నమ్మి మనకు 151 స్థానాలు ఇచ్చి అన్నను ముఖ్యమంత్రి పంపించితే చేసే పని ఏంది? బట్టలు వచ్చేది, ఒక్కొక్క పూట భోజనానికి 75,000 రూపాయలు ఖర్చు పెట్టేది, 5-6 కిలోమీటర్లు ఎక్కడికైనా అన్న పోవాలంటే హెలికాప్టర్లు పెట్టేది, అన్న బయటకు వచ్చి ప్రజల్లోకి రాడు. అదే విధంగా చూసుకుంటే సొంత నియోజకవర్గానికి పోవాలన్నా కూడా పరదాపట్లు, మార్కెట్లు, వందలాది మంది పోలీసుల వలలో బతికినటువంటి మనం, మన పాలన, మన అన్న ఎటువంటి పనులు చేస్తాడనేది చూశారు. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం 5 సంవత్సరాల పాటు ప్రజానికం అందరూ కూడా కళ్ళకి కట్టినట్టు మనం చూపించగలిగినాం, చూపించినాం కూడా. ఆ తర్వాత మనకి ఈ రోజు 11 సీట్లు ఇచ్చినారు. ఎవరికైనా సరే అవకాశాలు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఇప్పుడు తమిళనాడులో విజయ్ గారికి ఇచ్చినారు. మరి విజయ్ గారు కూడా మన అన్న మాదిరి తపేలంగా చేశాడు అనుకో అని ఈ మాదిరి పొరంబోకు పనులు చేసి మీలాంటి, మరి ముఖ్యంగా మీలాంటి తపేలం బ్యాచ్ తో ఈ ఎట్టంటే అట్ట మాట్లాడించి ఏవేవో చేశాడు అనుకో, ఆయన పరిస్థితి కూడా అట్నే ఉంటుంది.